హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ స్నేహతో ముచ్చట్లు. ఈరోజు అయితే సిడ్నీలో ఒక మంచి ప్లేస్కి అయితే తీసుకెళ్తాను, నా ఫేవరెట్ స్పాట్కి. అంటే ఇప్పుడు నేను చూపించబోయే ప్లేస్ నాకు ఒక మంచి రిలేషన్ అయితే ఉంది, అదేంటో కూడా చెప్తాను. సో ఫస్ట్ అయితే ఒక లైక్ వేసుకోండి. Still think of you, I want you coming back. Don't forget the ఈ ప్లేస్కి అయితే మేము నా బర్త్డే రోజు అయితే వెళ్ళాము. అయితే నేను రీల్స్ చేస్తున్నాను కార్లో ఇంటి నుంచి బయలుదేరినప్పుడు. సో అయితే ఇంకా క్రాంతి నన్ను మధ్యలో డిస్టర్బ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. సో ఇలానే మా ఇద్దరిది ఒక టామ్ అండ్ జెర్రీ ఫైట్ లాగానే ఉంటుంది అసలు. అండ్ చెప్పాలంటే మా ఇంట్లో నేను కొద్దిగా సైలెంట్ ఉంటాను, కానీ క్రాంతిది హడావిడి ఇంట్లో గోల అయితే మెంటల్ ఎక్కిపోతుంటుంది. ఇప్పుడు ఈశానికి కూడా జత చేరింది. సో ఇద్దరిది కలిపి ఇల్లంతా గోల గోల. ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. అండ్ నేను క్రాంతిని ఎక్కడికైనా వెళ్దాము అనగానే ఫస్ట్ నేను చెప్పే ప్లేస్ అయితే ఇదే ప్లేస్ అని చెప్తాను, ఇక్కడికే వెళ్దామని చెప్తాను. నేను ఆల్రెడీ ఒక లాస్ట్ వ్లాగ్లో కూడా చెప్పాను, ఈ ప్లేస్కి నియర్ బైలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. సో అక్కడ నుంచి ఇది సీ క్లిఫ్ బ్రిడ్జ్ అని అంటారు, చాలా బాగుంటుంది. బ్రిడ్జ్లో చాలా మంచి మంచి ఫేమస్ పాటలు అయితే షూటింగ్ జరిగాయి. నాకు దాంట్లో ద మెయిన్ పాట వచ్చేసి రాయ్ 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 రైడ్ చేసే. ఆ పాట అయితే ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఈ బ్రిడ్జ్ మీద వెళ్తున్నప్పుడల్లా మేమైతే కంపల్సరీ ఆ పాట పెట్టుకొని అట్లనే ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్తాము. సో వచ్చేటప్పుడు కూడా ఒక మంచి నేచర్ని అయితే మీకు చూపిస్తాను. చాలా మంచిగా ఉండే ఆ రోజు క్లైమేట్. మనం ఎప్పుడైనా రావాలి, కానీ ఎండాకాలంలో వస్తేనే బెటర్, చలికాలంలో చచ్చిపోతాం. ఈ బీచ్ వచ్చేసి మంచిగా క్యాంపింగ్ కోసం చేసుకునే బీచ్ అనమాట, అంటే ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ అదే డిస్కషన్ చేసుకుంటున్నాము నేను క్రాంతి. అంటే $30 పర్ నైట్ అనమాట. సో మనమే అంత క్యాంపింగ్ సెటప్ తెచ్చుకొని ఈ బీచ్లో అయితే ఎంజాయ్ చేయొచ్చు వ్యూని అదంతా. సో సమ్మర్లో అయితే బాగుంటుందని ఇక్కడ కన్వర్సేషన్ అయితే ఉంది. సో అండ్ ఇక్కడైతే ఎక్కువ ఈ బీచ్లో అయితే మేము వచ్చినప్పుడల్లా ఎక్కువ మంది అయితే ఉండరు, చాలా తక్కువ పీపులే ఉంటారు. అండ్ ఇక్కడ కొందరు డైవింగ్ చేస్తున్నారు, కొందరు పిల్లలు ఏమో ఆడుకుంటున్నారు మట్టిలో. మళ్ళీ అమ్మ చెప్పు, చల్లగుందా? చూడు చల్ల ఉన్నాయా? మరి అంత లేదు. అమ్మ చేయి కింద పెట్టకు, ఓకేనా? వెదర్ కూడా చాలా అంటే మాకు ఆల్రెడీ వింటర్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈశానికి కొద్దిగా సేఫ్టీ ఉండాలి అనేసి తనకి థర్మల్స్, మంచి స్వెట్ షర్ట్స్, మళ్ళీ దాని మీద నుంచి జాకెట్ అన్నీ అయితే వేసాము. అయితే నేను హ్యాండ్ గ్లౌజెస్ అండ్ అంటే గ్లాసెస్ కూడా తీసుకొచ్చాను. ఎందుకు అని అంటే కొద్దిగా కళ్ళతోని కదా, అంటే గాలి ఎక్కువ వస్తుంది. సో తను కళ్ళు అంత ఓపెన్ అప్ చేసి చూడలేదు. సో అందుకోసమే ఇక్కడైతే కొద్దిగా గ్లాసెస్ పెట్టయితే మేనేజ్ చేసాము. అండ్ ఈ ప్లేస్కి మాకున్న రిలేషన్ ఏంటో చెప్తాను. నేను ఫస్ట్ అంటే నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక
ఊరికే ఇంట్లోండి బోర్ వచ్చేది. సో మా యానివర్సరీ రోజు ఈ ప్లేస్కి వచ్చామన్నమాట. అంటే ఫస్ట్ టైం నేను ప్రెగ్నెన్సీతోని ఈ ప్లేస్కి వెళ్ళాను. అండ్ ఫస్ట్ టైం ఈశాని కూడా ఇదే బీచ్కి వచ్చింది. చాలాసార్లు ఫ్రెండ్స్తోనైతే ప్లాన్ చేసుకున్నాము బీచెస్కి వెళ్ళాలి చేయాలి అని. కానీ ఇటు మేము వచ్చినప్పటి నుంచి, సిడ్నీకి వచ్చినప్పటి నుంచి, లాస్ట్ ఇయర్ నుంచి అయితే ఇప్పటి వరకు అయితే అంత అసలు ఎక్కడ ఎక్స్ప్లోర్ చేయలేదు ఈశాని బీచ్ని. సో ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఈ ప్లేస్ ఎందుకో అలా సెంటిమెంట్గా అట్లా చాలా హార్ట్ టచింగ్గా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మేము ఎప్పుడు ఇలా బీచెస్కి వెళ్ళినా కానీ ఫస్ట్ బీచ్కి వెళ్ళంగానే గంగమ్మని అయితే మొక్కుతాము. అంటే వాటర్ని, అంటే నేచరే కదా అన్నిటికీ మూలం. సో మా చుట్టూ నేచరే ఉంటుంది. సో కాబట్టి ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా కొన్ని రాయి ఇంకా మట్టి వేసి మొక్కి అయితే ఆ వాటర్లోకి వెళ్తాము. ఇలా మీరు కూడా చేస్తారా? మీకు కూడా ఇలాంటి సెంటిమెంట్స్ ఉన్నాయా? ఉంటే కనుక కమెంట్ చేయండి ఒకసారి. అంటే మాలాగా ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్నది కూడా తెలుస్తుంది కదా. సో అండ్ ఇక్కడ ఈశాని ఏమో వాటర్లో దిగుతాను అంటే ఇంకా సరే అనేసి కొద్దిగా, ఎందుకంటే ఆ రోజు క్లైమేట్ చాలా కూల్గా ఉంది, జస్ట్ తనకి బీచ్ అంటే ఎలా ఉంటుంది అని చూపించడానికి అయితే తీసుకొచ్చాము. అండ్ ఇక్కడ అయితే ఇంకా చాలా మంచి రీల్స్ అయితే చేశాను. నేను అవన్నీ నా ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి వెళ్ళి అయితే చూడండి. కింద లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఇలా చాలా సేపు అయితే ఎంజాయ్ చేశాము. ఇక్కడ వ్యూ ఉంటుంది, అబ్బా అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలాంటి టెన్షన్స్ ఉన్నా ఏదున్నా కానీ అన్నట్లు మర్చిపోతాము ఒక్కసారి. ఇక్కడ ఈశాని నేనైతే ఇలా మట్టిలో కూర్చొని ఆడుకుంటున్నాము. అయితే ఇప్పుడు క్రాంతి ఏం చేస్తున్నాడో చూడండి. క్రాంతి చూడండి, రాళ్ళు కోసం సర్చ్ చేస్తున్నాడు. గవ్వలో రాళ్ళు. పప్పి ఏం చేస్తుంది? ఇక్కడ వచ్చేసి ఇప్పుడు క్రాంతిని నేను చెప్తున్నాను అనమాట, ఏం తెస్తున్నావు ఏంటి ఒక్కసారి చెప్పు అనేసి చెప్తుంటే క్రాంతి ఎలా సిగ్గుపడుతున్నాడు చూడండి. ఎందుకు అవన్నీ కలెక్ట్ చేసినావు? పాప ఫస్ట్ టైం వచ్చింది కదా బీచ్కి, లైఫ్ టైం గుర్తు కోసం అక్వేరియంలో పెడతాం. ఇలా సిగ్గుపడుతుంటాడు. అండ్ ఇంకా అయితే చాలాసేపు ఇలా మట్టిలో ఆడుకున్నాము. అండ్ క్రాంతి రాళ్ళని తీసుకొచ్చాడు కదా, సో అవన్నీ కొద్దిగా పచ్చిగా ఉన్నాయి. సో ఇక్కడ మట్టిలోనే కాసేపు వాటిని మాయిస్ట్ అంతా తీసేస్తున్నాడు. సో ఇదంతా ఇట్లా ఎంజాయ్ చేసుకొని ఇంకా ఇక్కడ నుంచి అయితే బయలుదేరదాము అనేసి అయితే అనుకున్నాము. అయితే ఇక్కడ ఒక పిట్ట మా మీద పగ అలా కాదు, కానీ అది మేము ఎక్కడికి వెళ్తే అది మాతో పాటే వస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను ఎటు పక్కకి వెళ్ళిపోతుంటే అది మళ్ళీ నా దగ్గరికే వస్తుంది. ఇలా ఆల్మోస్ట్ ఆల్ దాంతోనే హాఫ్ అన్ అవర్ దాకా ఆడుకున్నాము. అండ్ లాస్ట్లో ఇంకా క్రాంతి ఒకసారి రికార్డ్ చేద్దాము అనేసి అయితే రికార్డ్ చేశాడనమాట. ఇంకా టెంపుల్కి అయితే వెళ్దాము అనేసి అయితే వెళ్తున్నాము. ఇందాక బ్రిడ్జ్ అని చెప్పాను కదా, వచ్చేటప్పుడు వ్యూ చూపిస్తానని. సో ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుంటుందో. పాటలు, వాటర్, చుట్టూరా నేచర్, రైడ్, ఇంకా క్రాంతి, ఈశాని, అబ్బా చాలా అనిపించింది బర్త్డేకి. అంటే ఇలాంటి స్పెషల్ డేస్లో ఇలాంటి స్పెషల్ మూమెంట్స్ ఉంటే ఎంత బాగుంటుంది.
మనకి రొటీన్ లాగా అనిపిస్తుంది ఏమో క్రాంతి. చాలా అంటే లాస్ట్ వ్లాగ్లో కూడా చూపించాను ఒక వ్లాగ్లో ఈ టెంపుల్. సో ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఏంటిది అది? కాదే కోకోనట్. నెక్స్ట్ ఈ వ్లాగ్ అయిపోయాక ఈశాని బర్త్డే సిరీస్ అంటే షాపింగ్ది కానీ డెకరేషన్ ఐటమ్స్ మీ బర్త్డేది ప్రతి ఒక్కటి వస్తాయి. సో చూడండి, మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ ఆఫ్టర్ ఎ లాంగ్ రైడ్ ఇంకా ఈవినింగ్ అవుతుంది 6:30 or సంథింగ్. సో ఇంకా డిన్నర్ చేద్దాము అనేసి అయితే ఒక డాబాకి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడ డిన్నర్ చేసేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళామన్నమాట. సో ఇలా నా బర్త్డే రోజు అయితే ఒక మంచి రిఫ్రెషింగ్ బర్త్డే అయితే జరుపుకున్నాను అండ్ చాలా హ్యాపీ ఉంది. అండ్ చాలామంది విష్ చేశారు. అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్. అండ్ కొత్తగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ చేసుకునే వాళ్ళకి చాలా థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ టు మై ఫ్యామిలీ. సో హోప్ మీ అందరికీ బ్లాగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. This is me Sneha signing off for today. See you all very soon. Bye. Take care. Lots of love.